హాయ్ హలో అందరికీ. చీరలు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. కొత్త మోడల్ చీరలు. అనుకుంటా ఎవరి నెంబర్ ఉంటే వస్తుండొచ్చు. ఎన్ని గంటలకు వస్తుంది? వచ్చి నాకు ఏపిస్తలే. ఈ వాయిస్ అంతా పడుతుంది. సరే, ఇది బ్లౌజ్, పళ్ళు. నీకు బాగుంది చీర, మెత్తగా ఉంది. అది మెత్తగా ఓకేనా? ఈ కెమెరా కంటే బయటకు బాగుంది. అసలు కెమెరాలో అంత లైటింగ్ కనబడతలేదు. తీసుకుంటా నాకు అది నీకు తీసుకున్నావా? ఇవన్నీ అమ్మేటివా? బాగుంది. కొత్త మోడల్ చీరలు. పళ్ళు, బ్లౌజ్, సారీ బాగుంది. మడత పెట్టినా పెట్టేసి. షాప్లో పెట్టినట్టే పెడుతున్నది. అంత పోయింది జారింది. చెప్పండి. ఇది 500, ఇది 1000. ఇప్పినా చూపి ఒకటి 1000 అంటే 1000 రూపాయల? 1000 రూపాయలు. నాకు తీసుకుంది ఇప్పనా? నువ్వు తీసుకుని చూపిరా. నువ్వు వేరే తీసుకున్నావా? ఇది 1200, ఇది 1000 రూపాయలు. అదే 500. చీరలు మాత్రం సూపర్ ఉన్నాయి. మనము మంచి క్లాత్ మంచి తెస్తే రూపాయి ఎక్కువైనా తీసుకుంటాం. అతను బుత్తలు తెచ్చి రేట్ ఎక్కువ కావాలంటే ఏం ఇస్తారు? బట్టను బట్టి పెడతారు ఎవరైనా. దేని రేట్ దానికే దేనికి వస్తుంది. చీరలు చూసారు కదా, ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇజ్జక్క చీరలు అమ్ముతుంది. ఓకేనా? ఈరోజు మేము శిల్పారామం పిల్లలు శిల్పారామం అయితే వెళ్ళాము. సండే. చూడండి మమ్మీ. కౌశిక్ ఐస్ క్రీమ్ తింటున్నావా? ఆకాంక్ష ఏది? ఆకాంక్ష ఇక్కడ.
వాళ్ళకి తెలియదుగా ఆకాంక్ష అంతే. చెప్పులు పురుతుందంటే కౌశిక్ దొరుకుతాడు. అయ్యో కౌశిక్ అక్కడే ఉండు ఊరుకు. కౌశిక్ ఇగో ఇక్కడ వెళ్ళి దాని చుట్టూ తిరుగుతారు ఇద్దరిగా. ఎక్కడున్నాడు కూడా మీరు కనపడకుండా దాచిపెట్టుకోవాలి. మళ్ళీ దోమలు వచ్చినాయి. కౌశి వస్తుంది మళ్ళీ ఆశనక్క పారిపోర్రా. పిల్లల్ని అయితే కొద్దిసేపు దాగుడు మూతలను కొద్దిసేపు ఆడిపించాము శిల్పారామంలో. కొద్దిసేపు ఆడిపించిన తర్వాత ఇంటికి వచ్చేసాము. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు ఎలా ఆడుకున్నారో చూడండి. కౌశిక్ నన్ను పట్టుకోలేమంటుడు ఆయన. అరే ఎవరిదో అది ఎవరో చుక్కలాగా పోతుంది. అయినా చీకట్లు ఏం కనబడుతుంది డ్రోన్ ఎగిరేస్తే. ఏంటో చుక్కలాగా ఉంది. అవుట్ అల్ల మీద పడేది కౌశిక్. ఇప్పుడు కౌశిక్ ఉరకకు బాగా ఉరకకు. గెదుకొస్తుడు గొర్రె గెదుకొచ్చి చూసినా డ్రోన్ కాదు అది. అటు పోయి మళ్ళీ డ్రోనే అది. అది కూడా డ్రోనేనా? అది కదలట్లేదు, ఇదో తిరుగుతుంది కానీ. అమ్మా మళ్ళా కౌశిక్ అవుట్ చేసింది.